తీసుకొచ్చాను కదా, ఈ మ్యాంగోస్ అన్ని ఫస్ట్ అయితే వాష్ చేసేస్తున్నాను. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తాయితీగా చేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ఎండలో ఎండబెడతాం అన్నమాట. ఒకరే ఇవన్నీ చేయాలంటే చాలా తీయాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. 24 కాయలకి కట్టకి గిన్నెడు అయ్యింది. ఇలా విడివిడిగా బాగానే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవి ఫుల్గా ఎండిపోయినట్టు. ఉల్లిపాయలు మొన్న చాలా ఎక్కువ తీసుకొచ్చాము. ఇదిగోండి మామిడికాయలు కూడా వేస్తాను. ఇలా పచ్చడి కలిపిన రోజున లాస్ట్లోదేమో అనిపించింది, కాకపోతే వద్దులు ఇలా సరిపోతుంది మరీ అంత అర్థమైతే కదా. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో లాస్ట్ 2 వీడియోస్ అయితే చూసారు కదండి. సో మనం షాపింగ్ చేసుకుని అలాగే ఈ మ్యాంగోస్ పచ్చడి కోసం అన్ని కొని తీసుకొచ్చాం కదా. ఈ రోజు అయితే మనం ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి అయితే పట్టుకుంటున్నాము. అది ఆవకాయ మాగాయ కూడాని. సో అది ఆంధ్ర స్టైల్ కాదు, మా గోదావరి స్టైల్ మాట. సో మా గోదావరిలో ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. అంటే ఎగ్జాక్ట్ అలాగని కాదు, మా ఇంట్లో మా మమ్మీ ఎలా చేస్తారో అలా అయితే చూపిస్తాను మీకు కూడాని. అండ్ అలాగే నాకు హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ ఉషా అయితే వచ్చిందన్నమాట. మరి మామిడికాయలంటే పెద్ద పని కదా, హెల్పింగ్ తీసుకుంటున్నాను. సో ఇంక తినైతే హెల్ప్ చేస్తుంది. ఇంకిద్దరం కలిసి ఈ పచ్చడి పట్టేసుకుంటాం. ఇప్పుడు మేము పచ్చడి పట్టుకుంటున్నాము, మీకు కూడా కావాలి అంటే ఆర్డర్ చేయండి. కానీ మేము ప్రిపేర్ చేయలేము. ఆర్డర్ కాదండో, మా ఇంట్లోకే పట్టుకుంటున్నాం. మాకు అంతేం రాదు, సరదాగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఆవకాయ పచ్చడి అని కామెంట్ చేయండి. ఇదిగోండి మనం మ్యాంగోస్ తీసుకొచ్చాం కదా. ఇప్పుడు ఈ మ్యాంగోస్ అన్ని ఫస్ట్ అయితే వాష్ చేసేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి, లోపల బట్టి టెంక్ ఉంటాయో లేదు. టెంక్ ఉంటే మనకి ఆవకాయకి యూజ్ చేయొచ్చు, టెంక్ లేకపోతే ఇంక అన్ని ఇలా ఉన్నాయి మామిడికాయలు అయితే. సమ్మర్ మొన్ననే ఎంత హీట్ అయిపోయినాయో వాటర్. ఇది యాక్చువల్లీ పొద్దున చెయ్యాలి, కాకపోతే ఇంక మా హస్బెండ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తాయితీగా చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు ఇంక ఈ టైంలో అయితే చేస్తాము. ఇంక ఇప్పుడైతే ముచ్చుకులన్నీ కట్ చేసేసి వాటర్లో వేసేయాలి. ఇంకా నేనైతే ఆవకాయకి మాగాయకి రెండిట్లకి సరిపోతాయి అని చెప్పేసి వత్తద్దానికి మామిడికాయలు అయితే తీసుకొచ్చానండి. కానీ ఇవైతే ఆవకాయకి సరిపోవన్నమాట. ఓన్లీ మాగాయ అయితే పట్టేస్తున్నాను. ఇంకా పైన ముచ్చుకులు ఉంటాయి కదా, ముచ్చుకులన్నీ కట్ చేసేసి వాటర్లో అయితే వేసేస్తున్నా. చిన్న అదే టెంక్ ఉండదు, జీడేదో అంటారు చూడండి, అలా ఉంటది. ఆవకాయ అయితే ఈ కాయలేమో నేను కొబ్బరి బొండం మామిడికాయలు ఏవో అంటారు చూడండి. నాకు ఐడియా లేదు, అసలు పచ్చళ్ళు రావు ఫ్రెండ్స్ నాకు. ఇదిగోండి మేమైతే ఇంక మాకు ఇక్కడ ఎండ ఉంటుంది కాబట్టి చక్కగా ఇక్కడ ఎండ పెట్టేస్తాము. సో ఫస్ట్ అయితే మ్యాంగోస్ అన్ని కూడా పీల్ చేసేసి ఇక్కడ ఎండ పెట్టేసిన తర్వాత టైం పడుతుంది. ఇంక నేనేం చేశానంటే ముందు రోజు సండే వచ్చిందండి, మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పేసి ఆయన చేత కొన్ని వెల్లుల్లిపాయలు ఒలిపిచ్చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసాను. కాకపోతే మా హస్బెండ్ కొన్ని వెల్లుల్లిపాయలు ఒలిచారు, అంతే బద్దకిచ్చేసారన్నమాట. నా వల్ల కాదు బాబోయ్, నేను వలవను, నా వల్ల కాదని చెప్పేసి ఇంకా కొన్ని ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఒలిచాము మేము ఇద్దరం కలిసి. ఇంకా వలవలేకపోయాము, మా వల్ల అసలు అవ్వలేదు మాట. సర్లే ఈజీ టెక్నిక్ అయితే ఏదైనా చూద్దామని చెప్పేసి కొన్ని వెల్లుల్లిపాయలు ఒలిచి వదిలేసాము. ఇంక నెక్స్ట్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఉప్పు, మెంతులు ఇవన్నీ కూడా ఎండలో పెట్టేస్తున్నాను. ఇంక ఎండలో పెట్టేసామనుకోండి లైట్గా, తర్వాత ఫ్రై చేసి పచ్చళ్ళలో కలుపుకోవడానికి సరిపోతుందన్నమాట. ఇంక ఎండలో పెట్టాలంటే నాకు కూడా ఎందుకు పెట్టాలో ఏంటన్నది తెలీదు. నెక్స్ట్ ఏంటంటే పచ్చడికి సపరేట్ సాల్ట్ ఉంటుంది, కాకపోతే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు
టేబుల్ సాల్ట్ కొనాలా లేదంటే అయోడైజర్ సాల్ట్ ఏదో అంటారు కదా, అది కొనాలి అర్థం కాలేదు. సో ఇదైతే టేబుల్ సాల్ట్ మాట, మరి ఇది వెయ్యొచ్చో వేయకూడదు తెలీదు, కథ వేసేద్దాం ఏదైనా సాల్టే కదా. మాకైతే ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుంది, పచ్చడి స్మెల్ అంతా. ఈ మెంతులు ఇవన్నీ వేసారు కదా, అందువల్ల స్మెల్ వచ్చేస్తుంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఎండలో పెట్టుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది మా అమ్మ చెప్పి. మనకు కూడా తెలియదు, మా అమ్మ మొత్తాన్ని ఎండలో పెడతారు ఇంకా. ఓకే, ఇదిగోండి సాల్ట్, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఎండలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ మనం ఇవన్నీ పౌడర్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఇంకా ఎండలో పెట్టేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు అయితే ఫస్ట్ నిన్న నైట్ కొన్ని పొట్టు తీసాము, కానీ అసలు చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఈజీగా పొట్టు రావాలంటే ఇలా సాల్ట్ వేసేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేయాలి. సో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇవి ఎండలో పెట్టేస్తాము. ఎండలో పెడితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా ఎండలో పెట్టేస్తున్నాను, అప్పుడు పీల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. తోలు తీయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. పాపం వచ్చాను ఎండలో కూర్చోబెట్టేసి నాకు అదే సురికెట్టేసింది. ఎండలో కూర్చోబెడితే సొరకెత్తమా ఫ్రెండ్స్? ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడాలి. ఇవి కూడా వేడెక్కిపోతాయి. ఇలా ఈ ఎండ ఉంటేనే మనకి తగ్గుతారు. మేము ఎంత గొప్పమో చూడండి, మామిడికాయలతో పాటు మేము కూడా ఎండలో మాడిపోతున్నాము. ఇక్కడే కూర్చుని పీల్ చేసేసి ఇంకా మామిడికాయలు చెక్కేస్తాం కదా, అది ఇక్కడే కానిచ్చేస్తున్నాం అన్నమాట. మామిడికాయ తప్పలతో పచ్చడి చేస్తుందని చూడండి, ఈ పిల్ల జోకులు అలా ఉంటాయి మరి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీలర్ తోటి మామిడికాయలన్నీ కూడా ఇలా తొక్కు కింద చెక్కేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం ఎండలో ఎండబెడతాం అన్నమాట. ఒకరే ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అండి, అందుకని ఇంకా ఉషా హెల్ప్ అయితే తీసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా పికిల్స్ మనకి ఇండియా నుంచి వచ్చేస్తాయి, కాకపోతే ఈసారి ఏంటంటే నేనే ట్రై చేస్తాను, ఇండియా నుంచి ఏం వద్దని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడు ఇండియా నుంచి ఏం తెప్పించుకుంటాం, ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకోవాలని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తాను అన్నమాట. ఇదే ఫస్ట్ టైము నా పెళ్ళైన కాడి నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు పచ్చల జోలికి వెళ్ళలేదన్నమాట. ఎప్పుడు మా మమ్మీ ఇండియా నుంచి పంపించేస్తారు తప్ప మేము ఎప్పుడు పట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇదిగోండి మాగాయకైతే ఇలా ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇవైతే ఎండలో పెట్టాలి, మనకి ఆల్మోస్ట్ మధ్యాహ్నం ఒక 2-3 అవర్స్ అని ఎండాలి గట్టిగాని. ఇక్కడ మాకు ఎండ ఉన్నా కూడా హ్యాపీగా ఎండ పలుచగా వేసేసుకుని ఒక ఆమ్లెట్ ఇక్కడ వేసి చూద్దాం, వస్తుందేమో. ఒక షార్ట్ వీడియో ట్రై చేద్దాం, ఏంటి అసలు వస్తుందో రాదో ఆమ్లెట్. ఇక్కడ కాదు, బ్రిడ్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళి అక్కడ వేయాలి ఆమ్లెట్. దానికి బ్రిడ్జ్ ఖలీఫా ఆమ్లెట్ అని వేరే. ఇదిగోండి నేనైతే మొత్తం ఇవన్నీ ఎండబెట్టేసాను. అవి ఎండేటప్పటికి ఒక 2 గంటలు పడుతుంది. ఈ లోపల కొబ్బరి బొండం ఎండలో అయితే మామూలుగా లేదు, కొబ్బరి నీళ్ళు ఏవో తాగుతూ ఉండాలి. కట్ చేస్తున్నాను నేను. చేయి జాగ్రత్త. $150 చూడండి ఫ్రెండ్స్, మేము ఒక కాయ తాగాలంటే $150 అవుతుంది. ఇది శ్రీలంక కొబ్బరి బొండం. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి చూడి, కనీసం ఒక 1/2 లీటర్ వస్తాయి వాటర్. మన ఇండియాలో పెద్ద వాటర్ రావు. ఇక్కడ అసలు గ్రీన్ కలర్ ఉండవా మన దగ్గర లాంటివి? నాకు కనపడలేదు. ఇంకా థాయిలాండ్ కొబ్బరి బొండం ఇది ఒక 1/2 లీటర్ వాటర్ కదా, చూద్దాం ఏమి వస్తాయో. రాలేదా? మోయే అంటే 1/2 లీటర్ లో 1/2 లీటర్ వచ్చి అలిసిపోయాము. కొబ్బరి బొండం నీళ్ళు నేనైతే సబ్జీ గింజలు వేసుకున్నాను, ఉషాకి నచ్చదంట.
ఆరోగ్యకరమైనవి ఏవి నచ్చవు. మనం కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువే మనకి. బాగున్నాయి, తీయగా బాగున్నాయి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు అయితే ఎండలో నుంచి తీసుకొచ్చేసాను. సో ఇవి పొట్టు తీయాలంటే ముందు ఒక కాటన్ క్లాత్ లో వేసేసుకోవాలి. ఇది సో మనకి ఇలా వచ్చేస్తే పొట్టు కనిపించినాయా? వస్తే మొత్తం వస్తే తర్వాత మనం ఇలా కొంచెం చిన్న చిన్నవే కదా. సో తర్వాత ఇంకెలా అనుకుంటే మనకు వచ్చేస్తాయి. చూడు ఆల్మోస్ట్ పెద్ద అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. చూడు లైఫ్ సేవింగ్ హ్యాక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎండ అయితే తగ్గిపోతుందండి, అందుకని స్టాండ్ మీద ఆరబెడుతుంది అనమాట. కింద అయితే సరిపోవట్లేదు, ఇంకా తగ్గిపోతుంది, అందుకే స్టాండ్ మీద. అసలు అప్పుడు చేతిలో ఫోన్ ఉంటే వీడియో తీస్తుండే రాజేశ్వరి ఏం పరిగెట్టారు. ఆ చిలక ఆ పిచ్చుక అందుకే చచ్చిపోయింది అంటారా ఏంటి? ఇందాకే సౌండ్ వచ్చింది కదా, మనం ఏంటో అనుకున్నాం, అదే అయ్యి ఉంటది. ఇదిగోండి మన మాగాయ ముక్కలు అయితే ఎండిపోయినాయి మాట. ఇప్పటి వరకు మా ఏసీ మంటలు వచ్చేసి పెద్ద పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో దాని హడావుల్లో పడిపోయి ఇంక దీన్ని పట్టించుకోలేదు. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదండి, ఏసీలో నుంచి మంటలు వచ్చేసాయన్నమాట. సో నేను వీడియో అయితే తీయలేదు, మళ్ళీ క్లైమ్ వస్తుందని చెప్పేసి యూట్యూబ్లో పెడితేనే. అండ్ అలాగే ఇప్పుడు చూపిస్తాను మీకు ముక్కలు ఎలా ఉన్నాయి అన్నది. యాక్చువల్లీ స్టాండ్ మీద నేను ఆరబెట్టాను కదండి, స్టాండ్ మీద నుంచి అయితే తీసుకొచ్చేసి అనమాట. మామూలుగా అయితే మన ఇండియాలో కొంచెంతో కొలుచుకుంటారు కదా, నా దగ్గర కొంచెం లేదు. మా మమ్మీ ఏం చెప్పారంటే ఈ పాలు కాసుకునే గిన్నె ఉంటుంది కదా, మరి ఇది ఎలా లెక్కేస్తారో తెలీదు, ఈ గిన్నెతో కొలవమన్నారు. కరెక్ట్గా నా దగ్గర 24 కాయలు మాట, చిన్న చిన్న కాయలు చూపించాను కదా, అవి 24 కాయలు. 24 కాయలకి కరెక్ట్గా గిన్నెడు అయ్యింది. సో మా మమ్మీ ఎలా చూసుకోమన్నారంటే మనం ఎండినియ్య లేదన్నది ఇలా ముద్ద చేసి పట్టుకోమన్నారన్నమాట. ఇలా ముద్ద అవ్వకుండా ఇలా విడిగా వచ్చేస్తున్నాయి అంటే ఇంక ఎండిపోయినట్టే, ఇవి మనం పచ్చడి పట్టేసుకోవచ్చు అనేసి అన్నారు. ఇలా మనం ముద్ద కట్టామనుకోండి, అన్నం ముద్దలాగా ముద్ద అయిపోయింది అనుకోండి, అవి ఎండలేనట్టు. సో ఇవి మనకి ఇలా విడివిడిగా బాగానే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవి ఫుల్గా ఎండిపోయినట్టు. సో ఇప్పుడు మనం ఇవి పచ్చడికి కలిపేసుకోవడమే. పచ్చడిలో ఏమేమి వేసుకోవాలి, ఎలా కలుపుకోవాలి అన్నది కూడా చెప్తాను. నెక్స్ట్ అయితే మెంతులు చక్కగా ఎండిపోయినాయి మాట. ఇవేంటంటే కొంచెం లైట్గా మళ్ళీ ఫ్రై చేయాలి. సో రోస్ట్ చేసుకోవడం కోసం ఏంటంటే మా మమ్మీ ఏం చెప్పారంటే 4 స్పూన్లు అన్నారు, 2, 3 అలా ఒక అర గ్లాస్ వరకు వేసుకోవచ్చు అంట. సో ఇవేంటంటే మనం మూకుట్లో వేసుకుని రోస్ట్ చేయాలి. ఇదిగోండి నేనైతే కొంచెం ఇలా రోస్ట్ చేసేస్తున్నాను, మరీ ఎక్కువ కాకుండా మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అప్పుడు వరకు ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుందంట. అప్పుడు దీన్ని ఏంటంటే మనం మిక్సీలో వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. చూడండి ఒకసారి ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదా, అంతే. ఇవి మనం మిక్సీలోకి తీసేసుకోవడమే. తర్వాత మళ్ళీ జీలకర్ర ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట స్మెల్ అయితేని. సౌండ్ కూడా టిప్ 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 అంటున్నాయి, ఇంక ఎగిపోయినాయి ఇవి జస్ట్ మిక్సీలో వేసేస్తే చల్లారిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా వేయాలి, పట్టుకుని 2 చేతుల్లో పట్టుకుని వేయాలి, హడావుడి ఎక్కువ మనకి. చూడండి వేసేద్దాం, వెంటనే తీయకపోతే మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. అంతే. నెక్స్ట్ మళ్ళీ జీలకర్ర. ఫస్ట్ ఇదైతే ఆఫ్ చేసేద్దాం, కొంచెం కూల్ ఎక్కుతుంది. మనం ఎండలోని జీలకర్ర కూడా ఎండబెట్టాం కదండి, ఇది కూడా మనం ఒక 1/2 గ్లాసు, ఇంత కూడా అక్కర్లేదు, జస్ట్ చూసారా గ్లాస్లో సగానికి తీసుకున్నట్టు తీసుకున్నా. జస్ట్ ఇవి కూడా మనం లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఇందాక ఆఫ్ చేసాను కదా, మళ్ళీ ఓవర్ హీట్ ఉందనుకోండి త్వరగా మాడిపోతుంది. చాలా చిన్న మంట పెట్టేసుకుని ఫ్రై చేసేయాలట. ఇదిగోండి జస్ట్ ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, తీసేద్దాం, త్వరగా మాడిపోతున్నాయి అన్నమాట. అంతేలేండి, పచ్చళ్ళు పట్టాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఇది ఫస్ట్ టైం అన్నమాట, నా పెళ్ళైన కాడి నుంచి ఇదే ఫస్ట్ టైం పట్టడం. ఎప్పుడు ఇండియా నుంచి వచ్చేస్తాయి కాబట్టి ఏ బాధ అనిపించదు, ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అంతే అండి. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి కాలిపోతుంది. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత పౌడర్ అయితే చేస్తాము. ఈ లోపల కారం సిద్ధం చేసుకుందాం.
ఇదిగోండి, నేను ఇందాక మీకు అవి చూపించాను కదా ముక్కలు, ఒక పెద్ద డబ్బాతోటి అదే ఒక గిన్నెతో చూపించాను కదా. మా మమ్మీ ఏం చెప్పారంటే దీంతో 2 గ్లాసులున్నర కారం ఏమన్నారు. ఇది మన టీ గ్లాస్ అన్నమాట. మన వేలుతో చూసుకుంటే బొటన వేలుతో కట్టగా ఇంత ఉంది. సో 2.5. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి 2.5 వేస్తున్నాను. అదే నార్మల్ తినే వాళ్ళైతే ఒక 2 గ్లాసులు సరిపోద్దంట. సో ఇదేంటి, నేను పచ్చడి కారం తేకుండా కూర కారం తెచ్చాను చూడండి, అలా ఉంటుంది మనతోటి. ఇందాకడ కూర కారం తీసుకొచ్చాను కదా, అందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు మసాలా కలిపేసి ఉంటుంది. పచ్చడి కారం అయితే ఏముండదు అన్నమాట, ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఎక్కువ పడిపోతుందిరా దేవుడా. ఇదొకటి. నెక్స్ట్ అయితే సో ఇది కొంచెం ఉంది కదా, 2. కొంచెం 3. సో మనం ఎక్కువ మరీ పచ్చడి ఎక్కువ కాదు కదా, ఒక 3 గ్లాసులు 2.5 గ్లాసులు అయితే వేసాను. కారం 2.5 గ్లాసులు తీసుకున్నాం కదండి. సాల్ట్ అయితే నేను 1 గ్లాసు వేస్తున్నాను. ఇది కూడా మనం ఇందాక ఎండలో పెట్టేసాం కదా. అండ్ అలాగే వెల్లుల్లిపాయలు చూడండి, నేను కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను. సో బాగుంటుంది అన్నమాట, సరిపోతాయి. నేను ఇంకా వెల్లుల్లిపాయలు అయితే అలా వేసాను. పచ్చి జీలకర్ర కూడా, వేపన జీలకర్ర కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. మెంతులు కూడా ఒక 2 స్పూన్లు. మళ్ళీ పౌడర్ వేసుకుంటాం కాబట్టి ఇది అంత అక్కర్లేదు, కొంచెం వేస్తాను. మెంతులు ఎక్కువ ఉంటే మంచిదే. ఇలా చూడండి, అందరూ దుబాయ్లో హ్యాపీగా కొనుక్కుంటారు. వేరుశనగ నూనె కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో మొన్న ఒక పార్సిల్ వీడియో పెట్టాను కదండి, ఆ పార్సిల్లో వచ్చిన వేరుశనగ నూనె మాట. సో సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే మాత్రం పాడైపోద్ది పచ్చడి. నువ్వుల నూనె కొనాలంటే అంత మనం పెట్టలేము, ఎందుకంటే 1 లీటర్ వచ్చేసి 20 to 25 dirhams ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం పట్టే పచ్చళ్ళకి అంతంత కాస్ట్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఈ వేరుశనగ నూనె అయితే ఇండియా నుంచి తెప్పించాము. మాకు ఇక్కడ దుబాయ్లో దొరకదండి. ఇన్ కేస్ దొరికినా కానీ 50 dirhams 60 dirhams అలా ఉంటుంది. 1 కేజీ నూనె 1200 1000 అలా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇండియా నుంచి తెప్పించుకున్నా. ఆల్మోస్ట్ ఒక 5 ప్యాకెట్స్ తీసుకొచ్చాము. ఆవకాయకి, మాగాయకి, అల్లానికి, అలాగే ఉసిరికాయకి, అన్ని పచ్చళ్ళకి కూడా సరిపోతాయి. ఈ ప్యాకెట్స్ అయితే సరిపోతాయి. సో నేను కొంచెం కొంచెమే పడతాను కాబట్టి సరిపోతాయి. ఇంకా నెక్స్ట్ పచ్చడి కలిపేద్దాం. ఇదిగోండి, ఇవైతే వేసేసాను, 2 కలిపి ఆడేస్తున్నాను. పొడి అయితే మనం మిక్సీలోది జస్ట్ జరిగించుకుంటాము. ఇంక ఇప్పుడు మనం పట్టేది మాగే పచ్చడి కాబట్టి ఆవాలు అయితే వేయట్లేదండి. ఆవాలు ఏంటంటే ఆవు పిండి మనం ఆవకాయకి వేసుకుంటాం, మాగాయకి అయితే వేయట్లేదు. ఇందులో ఓన్లీ మెంతులు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసేసి మిక్సీలో పట్టిన పౌడర్ని ఇలా జల్లించేసేసి వేస్తున్నాను. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు కూడా ఇందాక మనం పచ్చి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసాం కదా. సో ఇప్పుడు ఇవి కూడా మనం ముద్ద కింద ఆడేసి వేస్తాము. సో ఈ మాత్రం సరిపోతాయి. ఇదిగోండి వెల్లుల్లి ముద్ద. సో వెల్లుల్లి ముద్ద కూడా వేస్తాము ఇలాగా. అన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం పెట్టుకునేవి అన్నీ మంచిగా కలిపేసుకుందాము. వెల్లుల్లిపాయలు బాగా కనిపిస్తున్నాయి కదా. సో నేనైతే కావాలని ఎక్కువ వేసానండి. అలాగే వెల్లుల్లిపాయలు మొన్న చాలా ఎక్కువ తీసుకొచ్చాము, ఒలిచే ఓపిక కూడా ఉంది, అలా జాయిగా ఒలిచి వేసన్నమాట. నెక్స్ట్ అయితే ఇదిగోండి మామిడికాయలది కూడా వేసాను. ఇవి కూడా కలిపేస్తాము. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసాం కదండి, ఇప్పుడు ఆయిల్ వేస్తాం అన్నమాట. స్వచ్ఛమైన వేరుశనగ నూనె. సో హ్యాపీగా అలా కొద్దిగా వేసేసుకుని, యాక్చువల్లీ ఇది 1 రోజు కదా, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ కలపాలి. ఈ రోజు నైటు, రేపు నైటు వదిలేసి ఎల్లుండ ఈవినింగ్ సేమ్ ఇదే టైం కలపాలన్నమాట. కలపడం అంటారు దాన్ని. సో మంచిగా చేతులతోటి
ఇదిగోండి పచ్చడి అయితే కలిపేసారు నీట్గాని. ఇప్పుడు దీనిలో స్టోర్ చేసేసుకోవడమే. కొంచెం కొద్దిగా వేస్తాను. ఆ గ్లాసు దాని మీద పెట్టి దాంట్లో పెట్టేయి, కింద పడదు. ఫైనల్లీ మనం మాగాయ పచ్చడి అయితే పట్టేసామండి. ఫస్ట్ టైం పట్టినా కూడా చాలా బాగా వచ్చింది. మళ్ళీ థర్డ్ డే మళ్ళీ ఒకసారి కలపాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కారం ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూద్దాము. అదిగోండి మన ఎక్స్పెక్టేషన్స్ ఏమో హై, కానీ వచ్చిందేమో ఇంతే. నేను అనుకున్నాను ఎంత సీసా వచ్చేస్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే సీసాలో 25% వచ్చిందన్నమాట. మిగతా సీసా అంతా ఖాళీయే. హలో అండి, ఇది వచ్చేసి 4th డే అన్నమాట. నాకు 3rd డే కలపడం కుదరలేదు. సో మనం మాగే పచ్చడి పట్టాం కదండి, ఇది వచ్చేసి 4th డే అన్నమాట. 4th డే మళ్ళీ దీన్ని తిరగ కలుపుతాము. తిరగ కలిపిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత మనం హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. స్మెల్ అయితే బయటికి మంచిగా వచ్చేస్తుందండి, నోరు ఊరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వేడి అన్నము కొత్త పచ్చడి వేసుకుని తింటే అబ్బబ్బా భలే ఉంటుంది. సో ఇదైతే మనం తిరగ కలిపేద్దాము. ఇలా పచ్చడి కలిపిన రోజున లాస్ట్లో కొంచెం పచ్చడి వేసుకుని వేడి అన్నం వేసుకుని మొత్తం అంతా ఏదైతే గిన్నె ఉంటుందో ఆ గిన్నె అంతా శుభ్రంగా కలిపేసుకుని తింటే నిజంగా టేస్ట్ అమృతంలా ఉంటుందండి. ఎంత బాగుంటుందో కదా. కొత్త పచ్చడి పట్టిన రోజునైతే ఒక మోజుగా తినేస్తాము. తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకి మళ్ళీ అంతేం అనిపించదు అన్నమాట. చూడండి ఒకసారి ఎంత రెడ్గా, చాలా బాగుంది. నేను ఇంకా కారం చాలా తక్కువ వేసానండి, కాకపోతే ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ కలపలేదు. నాకు తెలిసి ఒక 4 గ్లాసుల వరకు కారం పట్టేస్తుందేమో అనిపించింది. కాకపోతే వద్దులే, ఇలా సరిపోతుంది, మరీ ఎక్కువ స్పైసీ ఎందుకులే అని వదిలేసాను. ఈ ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. ఓ పక్క నుంచి ఫుల్గా చెమటలు పట్టేస్తున్నాయి. వేడి మాగే పచ్చడి అన్నమాట. చాలా వేడిగా ఉంది. రైస్లో చేయి కూడా పెట్టలేకపోతున్నాను. అబ్బా భలే ఉంటుంది. బావా రా బావా టేస్ట్ చేద్ది కానీ. సో ఫస్ట్ ఆయన పెట్టు, తర్వాత మనం టేస్ట్ చేద్దాం. పచ్చడి చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ టైం మనం కూడా టేస్ట్ చేసినప్పుడు నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. మా హస్బెండ్ పాపం ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. అబ్బా దాని వేడి కూడా వచ్చేస్తుంది అన్నమాట. త్వరగా రావాలి, త్వరగా నోరు ఊరిపోతుంది నాకు. ఒక 2 వెల్లుల్లిపాయలు వేసి ఇక్కడ కనిపించాలి అందరికీ. మీ రియాక్షన్ చూడాలి కదా. వెనక కొంచెం అదే మాగే పచ్చడి. రైస్ కొంచెం మెత్తబడింది. అన్ని సరిపోయినట్టే కదా బాబా. చాలా బాగుంది. గిన్నెది ఎలా తినేస్తున్నాము. ఇంకా మిమ్మల్ని అయితే నోరు ఊరిపించడం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.